వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెట్కి సంబంధించి ఏపీ టెట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది. సో మనకి డిఎస్సి నోటిఫికేషన్కు ముందు అయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే ప్రతిసారి కూడా జరగడం జరుగుతుందన్నమాట. ఇక మనకి ఈ యొక్క టెట్లో సాధించిన స్కోర్ ఆధారంగానే మెయిన్స్లో కూడా ఈ యొక్క రిజల్ట్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో రెండు కూడా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క జాబ్కి సంబంధించి. ఇక మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీ టెట్ ఆగస్టు 2022 నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ అంటూ కూడా కంప్లీట్లీ ఇది కంప్యూటర్ బేస్డ్ అండి, సిబిటి టెస్ట్. సో మనకి ఈ యొక్క గవర్నమెంట్ ఆర్డర్స్కి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 23, 68, 69, 27కి సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. ఇక మనం వివరాల్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేప్పటికి కంప్లీట్గా ఇది ఆన్లైన్ ప్రాసెస్ ఆగస్టులో జరుగుతుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఫైల్ నెంబర్ కానివ్వండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం చూద్దాం. ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటూ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్కి సంబంధించి 1 year కానివ్వండి. ఇవి వచ్చేప్పటికి ఆగస్టు 6th నుంచి 21st వరకు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అయితే ఆన్లైన్ బేస్ అయితే జరగనున్నాయి. ఇక మనకి ఈ యొక్క టైమింగ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే 9:30 నుంచి 12 వరకు మార్నింగ్ సెషన్ అనమాట ఇది. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ వరకు 2:30 to 5 వరకు ఉంటుంది, 2.5 hours అండి. ఇక 1B వాళ్ళకి కూడా సేమ్ ఇదే టైమింగ్స్, 2.5 hours ఉంటుంది. 2A వాళ్ళకి 2.5 hours, 2B వాళ్ళకి కూడా 2.5 hours ఉంటాయి అనమాట. షెడ్యూల్ వచ్చేవాటి ఇదే విధంగా ఉంటుంది. Schedule will be enhanced or reduced basing on the number of candidates applied for the current AP TET 2022 ఎగ్జామినేషన్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం అనేది. సో ఇక్కడ వచ్చేవాటికి విషయం ఏంటంటే మనకు వచ్చినటువంటి అప్లికేషన్స్ని బట్టి వీళ్ళు డెసిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి 500 ఫర్ ఈచ్ పేపర్, 1A కానివ్వండి, B కానివ్వండి, పేపర్ 2A, B సపరేట్లీ అనమాట. క్యాండిడేట్ షెల్ పే ద ఫీ త్రూ పేమెంట్ గేట్వే అంటూ ఫ్రమ్ 15వ తేదీలోపు ఈ యొక్క జూన్ 15 నుంచి జూలై 15 లోపు 1 month అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క వెబ్సైట్ ఇవ్వడం జరిగింది, csc.ap.gov.in వెబ్సైట్ వెళ్ళి మనం ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఆల్ పేపర్స్ హీ ఆర్ షీ హ్యాస్ పే RS ఫర్ ఈచ్ పేపర్ సపరేట్లీ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇలా మనకి వెబ్సైట్ అయితే ఇదిగోండి బ్లూ కలర్ ప్రింట్లో రబ్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసి దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇలా ఇవ్వడం జరిగింది, ఆన్లైన్ సెంటర్స్ అనమాట. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు, హైదరాబాద్ ఇచ్చారు, బెంగళూరు, చెన్నై, ఒడిశా అంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూసినట్లయితే మనకి ఇలా 2022 షుడ్ బి ఇన్ 1 నుంచి 5 classes వరకు పేపర్ 1A, 1B అండ్ 6th to 8th classes వచ్చేవరకు పేపర్ 2A, 2B యాజ్ గివన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ETC వీటన్నిటికీ ఇది అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇలా స్ట్రక్చర్, కంటెంట్ అండ్ సిలబస్ ఆఫ్ ఏపీ టెట్ అంటూ కూడా దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. 150 marks అనమాట. 2A, 2Bకి సంబంధించి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ 150 marks అంటూ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి కేటగిరీ వైజ్ చూసుకున్నట్టే జనరల్ కేటగిరీ పాస్ మార్క్స్ వచ్చేప్పటికి 60% అబోవ్ రావాలి, బీసీ క్యాండిడేట్స్కి 50% అబోవ్ రావాలి. SC, ST, డిఫరెంట్లీ ఏబుల్డ్, PH కానీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 40% అబోవ్ అయితే ఈ యొక్క స్కోర్ అయితే వీళ్ళు సాధించాలన్నమాట. టెట్ సర్టిఫికేట్ ఆర్ మార్క్స్ మెమో సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెయిటేజ్ ఏపీ టెట్కి సంబంధించిన స్కోరు 20% అయితే ఈ ఏపీ టెట్ స్కోరు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ TRT సంబంధించి వాటిలో 80% అనమాట, మొత్తం 100%. దీంట్లో ఎలిజిబిలిటీ ఎవరైతే అవుతారో వాళ్ళకి 20% అయితే యాడ్ చేయబడతాయి అనమాట మెయిన్ టెస్ట్కి. ఇంకా మనం షెడ్యూల్ ఆఫ్ ఏపీ టెట్ ఆగస్టు 22
సంబంధించి చూసినట్లయితే నోటిఫికేషన్ పబ్లిషింగ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 10th డేట్ అనమాట. పేమెంట్ సంబంధించి డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ. మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నా ఆన్లైన్ నెంబర్స్ అయితే కింద ఇవ్వబడతాయి. పేపర్స్ సంబంధించి రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ వచ్చేప్పటికి August 31st మనం వస్తుంది. ఇక రివైజ్డ్ కీ చూసుకున్నట్లయితే September 1st వస్తుంది అనమాట. ఫైనల్ కీ సంబంధించి 12th September అనమాట. ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ September 14th అనమాట. సో 1/1 అయితే చాలా ప్రాసెస్ అనేది చాలా నీట్గా అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు మన టీచర్ ఎలిజిబిలిటీకి సంబంధించిన టెస్ట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కన్ఫామ్గా రాయండి అనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మనకి ఇంకా డిఎస్సి కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు అందరికంటే ముందుగా ఇవ్వబడుతుంది. సో మీరు అందరికంటే ముందుగా ఈ యొక్క వీడియోస్ని పొందాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.